కేరళలో జరుగుతున్న దారుణమైన వరదల్లో ఒక మంచి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అదేంటో చెప్తాను వినండి. కేరళలో ఉన్న వాయనాడ్లో వరదలు చాలా ఎక్కువైపోయాయి. అక్కడ ఉన్న అన్ని ఇళ్లను ఆ వరదలు నాశనం చేస్తున్నాయి. ప్రజలకంతా ఎక్కడికి వెళ్లాలో అర్థం అవ్వట్లేదు. సుజాత అనే ఒక ఆమె తన మనవరాల్ని పట్టుకొని ఏదో ఒక విధంగా ఈ వరదల నుండి తప్పించుకోవాలి అని అనుకుంది. అలా పక్కనే ఉన్న ఒక కొండపైకి ఎక్కేసింది. ఒకవైపు తన ఫ్యామిలీని కోల్పోయిన బాధలో ఉంది. ఇంకోవైపు తన దగ్గరికి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు తన దగ్గరికి వస్తుంది. అది చూసిన సుజాత ఏనుగుతో ఇలా అంటుంది, మేమిప్పటికే చాలా బాధలో ఉన్నాం, ప్లీజ్ మాకు ఎలాంటి హాని చేయకు అని ఏనుగుని అడిగింది. అది విన్న ఏనుగు వాళ్ళని ఏమీ చేయకపోవడమే కాకుండా ఆ రాత్రి అంతా ఆ ఏనుగు వాళ్ళకి తోడుగా అక్కడే పడుకుంది. తెల్లవారుజామున సుజాతను కాపాడడానికి మనుషులు వచ్చాక ఆ ఏనుగు అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత సుజాత ఒక విషయం చెప్పింది. సుజాత తన బాధనంతా ఏనుగుకి చెప్పుకున్నప్పుడు ఆ ఏనుగు కళ్ళ నుండి నీళ్లు వచ్చాయంట. కొన్ని రోజుల ముందే కేరళలోని మల్లాపురంలో పైనాపిల్ లో బాంబును పెట్టి ఏనుగుకి తినిపించారు. ఆ బాంబు ఆ ఏనుగు కడుపులోకి వెళ్లి పేలి ఆ ఏనుగు చనిపోయింది. మనం దానికి హాని చేసినా సరే అది తిరిగి